మిడిల్ ఈస్ట్ మారణ హోమంలో సామాన్యుల ప్రజల ప్రాణాలు ఆహుతవుతున్నాయి. భవనాలు, ఇల్లు, చారిత్రక కట్టడాలు శిథిలాలుగా మారుతున్నాయి. ఇరాన్ తన సుప్రీం లీడర్తో పాటు కీలక నేతల్ని, ఆర్మీ అధికారుల్ని కోల్పోతోంది. శనివారం ఖమేనీ, ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మృతి చెందగా 2 రోజుల తర్వాత ఖమేనీ భార్య బౌన్సరియే ఖోజాస్తే ప్రాణాలు విడిచింది. ఇటీవల ఖమేనీ మృతికి కారణమైన దాడుల్లోనే ఆమె కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆమెను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రకటించింది. శనివారం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైంది. అకస్మాత్తుగా ఇరాన్పై అటాక్ చేశాయి ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ ప్రెసిడెంట్ ఆఫీస్పై 8 మిజైల్స్ ను ప్రయోగించింది అమెరికా. ఖమేనీ అత్యవసర సమావేశం జరిపిస్తుండగా పక్కా సమాచారం అందడంతో దాడులకు తెగబడింది. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ తీవ్ర ఉద్రిక్తతలతో వణికిపోతోంది.